హలో అందరికీ. జనరల్గా చిలకడ దుంపలంటే చాలామందికి బాయిల్ చేసి తినే అలవాటు ఉంటుంది కదా. కానీ బాయిల్ చేస్తే స్వీట్నెస్ కొంచెం తగ్గిపోతుంది. బాయిల్కి బదులుగా వీటిని కాల్చుకుంటే న్యాచురల్ స్వీట్నెస్ ఫుల్గా ఉంటుంది. కానీ వీటిని తవా మీద కాల్వాలి అంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది. అందుకోసం ఈరోజు వీడియోలో మనం తవా యూస్ చేయకుండా ఈ చిలకడ దుంపలను ఫాస్ట్గా ఏ విధంగా కాల్చుకోవాలో చూద్దాం. ఇందుకోసం మొదటగా చిలకడ దుంపలను వాష్ చేసుకోవాలి. ఇవి భూమిలో పెరుగుతాయి కాబట్టి మట్టి ఎక్కువగా ఉంటుంది, అందుకే వీటిని బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ ప్యాన్ని పెట్టుకోవాలి. ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఈ ప్యాన్ని బాగా హీట్ చేయాలి. ప్యాన్ హీట్ అయ్యాక ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న చిలకడ దుంపలను ఈ ప్యాన్లో పెట్టుకోవాలి. ఇక్కడ మనం వాటర్ యూస్ చేయట్లేదు ఏమాత్రం కూడా. ఇప్పుడు ప్యాన్ మూతను పెట్టుకొని విజిల్ కూడా పెట్టకూడదు. లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు వీటిని స్టీమ్ రోస్ట్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ప్రెషర్ ప్యాన్ మూతని ఓపెన్ చేసి చూస్తే మనకి ఒక సైడ్ చక్కగా రోస్ట్ అవుతాయి. టర్న్ చేసుకోవాలి వీటిని. మళ్ళీ మూతను పెట్టి లో ఫ్లేమ్లో మరొక 10 నిమిషాలు వీటిని స్టీమ్ రోస్ట్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూతని ఓపెన్ చేసి చూస్తే ఇంకో సైడ్ కూడా చక్కగా కాలుతాయి. మనం ఫింగర్ పెట్టి ప్రెస్ చేసి చెక్ చేసుకోవచ్చు. ప్రెస్ చేసినప్పుడు సాఫ్ట్గా అయితే ఈ చిలకడ దుంపలు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. అంతే, ఇంత ఈజీగా చిలకడ దుంపలను కాల్చుకోవచ్చు. స్వీట్నెస్ కూడా ఉంటుంది. ప్రెషర్ ప్యాన్ లేని వాళ్ళైతే మందం ఉన్న గిన్నెని యూజ్ చేయొచ్చు ప్రెషర్ ప్యాన్ ప్లేస్లో. అలాగే దాని మీద ఏదైనా మూతని యూజ్ చేయొచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.